హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు లంచ్‌లోకి నేను బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. సో, నేను మటన్ కర్రీ రెసిపీ అయితే షూట్ చేయలేదు. బట్ బగారా రైస్ కుక్కర్‌లో ఎలా కుక్ చేయాలో ఈరోజు చూపిస్తాను. యాహ్! లెట్స్ స్టార్ట్. ఎందుకంటే ఇది బ్యాచిలర్స్ కూడా చాలా యూజ్‌ఫుల్ అయిద్ది. సో, మీరు వన్స్ రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత కుక్ మోడ్‌లో పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయండి. అండ్ నూనె యాడ్ చేసుకోండి. సో, మీరు ఎక్కువ నూనె అలా తిన్నారంటే లైట్‌గా యాడ్ చేసుకోండి. సో, ఇట్స్ ఆల్ అప్ టు యూ. బట్ ఇలాంటివేమన్నా తినేటప్పుడు కొంచెం నెయ్యి, నూనె ఎక్కువుంటేనే దాని టేస్ట్ తెలుస్తదనమాట. సో, మనం బిర్యానీలోకి ఏదైతే యాడ్ చేసుకుంటామో సేమ్ బిర్యానీ ఆకు, ఇలైచి, లవంగం, షాజీరా, కొంచెం పెప్పర్ యాడ్ చేయండి. ఆహ్, యాహ్! ఇవన్నీ యాడ్ చేసి స్టార్ పువ్వు యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి దాని తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇంకా స్లిట్స్ పెట్టిన పచ్చిమిర్చి యాడ్ చేయండి. అది కొంచెం సాటే చేసిన తర్వాత దాంట్లో తొందరగా కుక్ అవ్వడం కోసం సాల్ట్ యాడ్ చేయండి. సో దట్ ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోయిద్ది. దాని తర్వాత సాటే చేసి కొంచెం దాని కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆహ్, కొ కలపండి. కలిపిన తర్వాత దాంట్లో పుదీనా, కొత్తిమీర, నేను క్యారెట్, మటర్ ఇవి కూడా యాడ్ చేశాను. సో, కొంచెం పుదీనా, కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోండి. పుదీనా వల్లనే ఎక్కువ ఫ్లేవర్ వస్తదనమాట రైస్‌కి. సో, అవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా! మనకింకా మటర్ అవైలబుల్‌గా కూడా ఉండదు. సో, అవైలబుల్‌గా ఉన్నప్పుడు మనకి అది ప్రతి దాంట్లో యాడ్ చేయడానికి ట్రై చేయాలి. సో, యాహ్! అది బాగా కలపండి. కలిపిన తర్వాత మీరు నార్మల్‌గా మెజర్‌మెంట్ కప్ ఉంటది గదా! మనకి రైస్ కుక్కర్‌తో పాటు మనకి మెజర్‌మెంట్ కప్ ఇస్తారు గదా! ఆ కప్‌తో మీరు ఆహ్, రైస్ అనేది మెజర్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోండి. ఆ కప్‌తో ఒకవేళ 2 కప్స్ మె రైస్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ తీసుకొని రైస్ అయితే సోక్ చేసి పెట్టుకోండి పక్కనే. సో, ఇవన్నీ అయిపోయేలోపు మనకి రైస్ అనేది కూడా సోక్ అయిద్ది. సో, నేను ఇక్కడ టొమాటో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసి మళ్ళీ లిడ్‌తో కవర్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ టొమాటో అనేది బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత ఇంక దీంట్లో వాటర్ యాడ్ చేయాలి. సో, యాహ్! మనం ఏంటంటే ఎప్పుడైనా మనకంత టైం లేదు అలా అనుకుంటే ఈ ప్రాసెస్ చేసేలోపు రైస్ సోక్ అయిపోయినా చాలు మనకి. సో, యాహ్! ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోలేదంటే మీరు యాడ్ చేసుకోండి. దాని తర్వాత సోక్ చేసిన రైస్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరింక లిడ్‌తో కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకసారి బాగా కలిపి మీరింకా లిడ్‌తో కవర్ చేసుకోవచ్చు. సో, రైస్ కుక్కర్‌లో ఈజీ అనమాట. అంటే మనం ఒక్కసారి రైస్ దీంట్లో వేసేసామంటే వాటర్ వేసేసి, ఇంక మనం వేరే ఏదైనా ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయినా అవన్నీ మనం చేసుకోవచ్చనమాట. మనకి టైం వేస్ట్ అవ్వకుండా మరి అరే! దీన్ని చూడాలి, కలపాలి అదంతా అవసరం లేదు. మధ్యలో ఒక్కసారి మీరు వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కింద నుంచి ఒక్కసారి కలిపి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని కుక్ మోడ్ అయిపోయి వార్మ్ మోడ్‌లోకొచ్చే వరకు వెయిట్ చేస్తే చాలు. సో, యాహ్! దట్స్ ఆల్. చాలా ఈజీ అనమాట రైస్ కుక్కర్ దాంట్లో. మీరు నేనైతే దీంట్లో వెజిటబుల్ పులావ్ చేస్తాను. టొమాటో రైస్ చేస్తాను. సో, ఇలాంటివన్నీ నేను షేర్ చేస్తాను ఇంకోసారి దీంట్లో రెసిపీస్ ట్రై చేసి. సో, యాహ్! ఇప్పుడు యాక్చువల్లీ వార్మ్ మోడ్‌లోకొచ్చేసిందనమాట. సో, రైస్ చూసినా ఎంత చాలా మెత్తగా అవ్వడం అలా అవ్వకుండా ప్రాపర్‌గా కుక్ అయింది. సో, యాక్చువల్లీ టైం చాలా లేట్ అయిందనమాట అప్పటికే ఆల్మోస్ట్ 3:30 అలా అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ లేట్ అయితే లంచ్ లేట్ అలా అన్నీ లేట్ లేట్ అయిపోతాయి. వీకెండ్ అంటేనే అంతే. సో, యాహ్! మీరేం కుక్ చేసుకున్నారు ఈరోజు? అండ్ ఈ రైస్ కుక్కర్‌లో అసలు యాక్చువల్లీ వండొచ్చా? వండకూడదా? మీకేమైనా తెలిస్తే చెప్పండి. నేనైతే దీంట్లో ప్రిపేర్ చేస్తాను. బట్ జనరల్లీ అది హెల్తీ కాదు అలా గూడా అంటారు గదా! బట్ యాహ్! లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. సో, ఇక్కడ చూస్తే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో, మీకు ఈ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసినప్పుడు
ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా రావాలి, ఏంటి, ఏం యాడ్ చేస్తాను నేను అనేది నా స్టైల్‌లో నేను చూపిస్తాను మీకు. దట్స్ ఆల్. ఇంకా వేడి వేడి రైస్, కర్రీ వేసుకొని కొంచెం సలాడ్ పెట్టుకొని తినేయడమే. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.